అంచేత ఎంత పండితుడైనా సరే వేదాధ్యయనాది కర్మలు ఏ ఉపాధి రహితుడైనటువంటి నిన్ను ఎంత పండితుడైనా కూడా నీ ఆద్యంతాలు తెలుసుకోలేరు. ఎందుకంటే సత్వరజ స్తమో గుణాభిమానులై ఉంటారు. ఈ జన్మ మరణాలు పొందుతూనే ఉండేటువంటి వాళ్ళు ఎంత పండితులైనా సరే నీ ఆద్యంతాలు తెలుసుకోలేరు. ఇంకా ఏమి చేయకపోయినా పర్వాలేదండి, ఉపాధి రహితుడమైన నిన్ను గుర్తించలేరు అని చెప్పారు. మరి కొంతమంది విద్వాంసులు ఉన్నారు, వాళ్ళు ఏమీ చదవరు. ఏ- అసలు తత్వజ్ఞులైన విద్వాంసులే వేదాధ్యయనాది కర్మలన్నీ కూడా మానేశారు. మానేసిన వాళ్ళకి ఏం తెలుసు? అలా నిన్ను సేవిస్తూ నిత్యసూరులు లాంటి వాళ్ళు అనుకోండి, వేదాంత ప్రతిపాదకుడమైన నిన్ను ఆ ఏకాగ్ర చిత్తంతో దర్శించి సేవిస్తూ ఉంటారు. అలా నిన్ను చూస్తుండమే, నీ నీ ది- నిన్ను సేవిస్తుండమే అదే పనిగా ఉంటారు తప్ప మనకి ఇంకోటి అలాంటి వాళ్ళు కూడా నిన్ను దర్శించి సేవిస్తారు, ఆ నిన్ను గుర్తిస్తారు. నీ గృహాంగణ భూమినిటలంబుమో వంగ మోదించి నిత్యంబు మ్రొక్కండేని నీ మంగళస్తవినికర వర్ణంబులు పలుమారు నాలుకన్ బలుకండేని నీ అధీనములుగా నిఖిల కృత్యంబులు ప్రియభావమున సమర్పింపండేని నీ పాదంబుజముల ఆ నిర్మల హృదయుండై చింతించి మక్కువన్ చిక్కడేని నిన్ను చెవులార వినండేని నీకు సేవ చేయరాండేని బ్రహ్మంబు చందన్ కలడే. యోగి అయిన తపోవ్రత యోగి అయిన వేది అయినా మహాతత్వ వేది అయినా వాడు ఎంత గొప్పవాడైతే మాత్రం ఏంటండి, యోగి అయితే ఏమిటి, తపోవ్రతంలోనే మహాయోగులైతే ఏమిటి, అమ్మ వేదవేత్త అయితే ఏమిటి, మహాతత్వ వేది అయితే ఏమిటి, జ్ఞా- తత్వ తత్వజ్ఞానం ధర్మజ్ఞానం తెలిసిన వాళ్ళు దాంట్లో పండిపోయినటువంటి వాళ్ళైనా సరే, యోగులైనా సరే, ఆ యోగుల్లో నంబర్ 1 లో ఉన్నటువంటి తపోవృత యోగులైనా సరే ఏ ఇవేమి ఏది కావాలో అది వాళ్ళకి తెలియనప్పుడు దాని వల్ల ఉపయోగం ఏముంటుంది? అలాంటి వాడు కూడా బ్రహ్మంబు చందన్ కలడే, నిన్ను చేరుకోగలడా అని చెప్తుంది. మరి ఏముంటే ఏం చేయాలి, ఏం చేయకపోతే అలా తెలుసుకోలేడు అంటే, నీ గృహాంగణ భూమినిటలంబు మోవంగా మోదించి నిత్యంబు మ్రొక్కండేని. ఇదిగో నీ ఆలయ ప్రాంగణంలో నిన్ను చూసి నిత్యం తల వంచి మ్రొక్కని వాడు. అసలు కోవిలకి వెళ్ళే అలవాటే ఉండదు ఒకళ్ళకి. పోనీ ఏదో ఆఫీస్ కట్టే వెళ్ళాలి కనుక ఒకసారి ఆలయం దగ్గర నుంచే వెళ్తాడు. వెడుతున్నా సరే అలా తల వంచుకొని వెళ్ళిపోతాడు తప్ప ఒక్కసారి ఏదో ఆ హడావుళ్ళనే ఆ బ్యాగ్ చేతుకుంటే ఒకసారి దండం పెట్టుకొని అలా అయినా పెడతాడా అంటే అసలు తల వంచి మొక్కనివాడు. మంగళకరాలైన నీ మంగళ స్తవ నికర వర్ణంబులు పలుమారు నాలుకన్ పలకడేమి. మంగళకరాలైనటువంటి నీ వర్ణనలు పలుమార్లు నాలుకతో పలుక లేనివాడు. పూర్వం వచ్చేవి కదా ఈ భక్త ప్రహ్లాద, ఏదో అలాంటి తుకారాము, భక్త తుకారాము, ఏవో అలాంటి మంచి మంచి భగవంతుని గురించినటువంటి ఎన్నో అలాంటి, అబ్బా పాత చింతకాయ పచ్చడి అమ్మమ్మ ఆ సినిమా పెట్టు, ఇప్పుడు ఇంకోటి పెట్టు అని అంటే మనం కూడా మన అమ్మమ్మలు కూడా మనం అలాగే అన్నాం. వాళ్ళు ఇంకా చాదస్తంగా ఉండేవాళ్ళు కనుక అలాంటి కనీసం అలాంటి దృశ్యాలు చూడడానికి కానీ, ఆ పదాలు పలకడానికి కానీ, అదేమిటో చూద్దామని కానీ అస్సలు పలకడానికి ఈ నాలుగు అలవాటు లేని చెప్పేశాడు కదా. అలా ఎవడైనా మంగళకరాలైన నీ వర్ణనలు పలుమార్లు నాలుకతో పలుకలేనివాడు. పలకాలండి, నాలుక వచ్చినందుకు భగవంతుడి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, బుద్ధి, జ్ఞానం, మనస్సు అన్ని ఇచ్చాడు కదా. నీకు మంచి తెలివితేటలు కూడా ఇచ్చాడు కదా, నీకు అవకాశం కూడా ఇచ్చాడు కదా. ఇవన్నీ ఇస్తుంటే ఆ నాలుకతో పలకడు. సకల కృత్యాలు నీ అధీనమంతలచి భక్తి భావంతో ఫల సమర్పణ చేయనివాడు. అన్నిటికీ నువ్వే దుక్కు అని తెలుసు, కానీ ఏ పని చేసినా మళ్ళీ ప్రతిఫలం ఆశిస్తూనే ఉంటాడు తప్ప, నాయనా నువ్వే నిటముస్తావో ఫలమిస్తావో నీ ఇష్టం అనేవాడు ఎవరున్నా ఉండి అలా ఎవ్వరు చేయనివాడు.
అంటే మనసుని అలాగా ఆత్మ సమర్పణ చేయలేనివాడు. నీ పాద పద్మాలు నిర్మలమైన మనసులో నిత్యము ధ్యానించి పరవశుడు కానివాడు. ఒక్కసారి ఆ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని, ఆ దివ్య శ్రీ చరణాలని ఆ ఆ ఆ మనసులో నిత్యము ధ్యానించి పులకించిపోయే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. మనకేముండదు, వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒకసారి అమ్మ నాన్న దెబ్బలాడతారనో ఏదో, లేకపోతే ఏదో మనకేదో ఇవాళ ఆఫీసులో మంచి పేరు తెచ్చుకోవాలనో, ఒక మీటింగ్ ఉందనో, లేకపోతే ఏదో మన వృత్తిలో మనం ఇంకా ఎదుగా ఉన్నా ఏదో కోరికతో పెడుతూ పెడుతూ వదన్న ఇలా అంటే అన్న వాళ్ళు కూడా తక్కువ మంది. అలాగే చేసేస్తాం మనం. నిర్మలమైన అసలు ఆ పరవశత్వం అనేది అసలు కలగే కలగదు. కలగాలి అంటున్నారు. అలా కలగని వాడు, చైతన్యం ఉంది కదండి, మనమే రాయి రప్పం కాదు కదా, పశుపక్షాలు అలాంటి వాళ్ళం కాదు కదా. అంచేత మనకు చైతన్యం ఉంది కనుక ఇవన్నీ మన ఇంద్రియాలతో చెయ్యాలి అని చెప్తున్నారు. ఇలా చెయ్యని వాడు, చెవులారా నీ సంకీర్తనం వినని వాడు, రోజు అదే పనిగా ఇంకా ఇవన్నీ మానేసుకొని నిరంతరం 24 గంటలు దేవుడా రావడం అనుకుంటూ తలవక్కర్లేదు. కానీ ఒకసారైనా ఆ చెవులారా మనస్ఫూర్తిగా ఒక్కసారైనా వినాలి కదా. విననివాడు, చేతులారా నీ సేవ చేయనివాడు, ఒక్కసారి నా చేతులు ఇచ్చినందుకు ఒకసారి అంజలి దండం పెట్టండి అంటారు. ఆ అంజలికి ఉన్న ప్రభావం ఇంత అంత కాదు. ఎంత మనం దోషాలున్నా అన్నీ స్వీకరించేస్తాడు అని మనకి ఆ తార చెప్తుంది కదా. వాళ్ళు లక్ష్మణస్వామి వీళ్ళు వస్తున్నారు బాబోయ్, ఆ గడువు దాటిపోయింది, సీతాన్వేషణకి మనం పాల్గొలేదు, అంతే విద్యుక్తులం అవలేదు, కోపం వచ్చేస్తుంది అంటే, అదిగో అంజలి ఘటిస్తే చాలమ్మా, ఆ రామలక్ష్మణులు శాంతిస్తారు అని చెప్తాడు హనుమ తారకి. అలాగా కనీసం ఒక్కసారి చేతులారా దండం కూడా, పూజలు కాదు, కనీసం దండం కూడా పెట్టని వాడు, అలాంటి వాడు యోగి అయినా, తపస్శాలైనా, పండితుడైనా, తత్వవేత్త అయినా ఎన్నటికీ పరమ పదము అందుకోలేడు. మనం కూడా చెప్పాను ఈ విషయమే. మనకి క్వాలిఫికేషన్ అక్కడ చేరాలంటే మన రికార్డ్ అంతా పట్టుకునే వెళ్ళాలి. మనం మనం అక్కడికి వెళ్ళాక ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా ఒక డిగ్రీ సంపాదించుకోవాలి. అందులో ఇంకా పిహెచ్డి చేసిన వాళ్ళు ఇంకా ఇంకా మంచి ఫలితం ఉంటుంది కదా. అలాగా మనం ఏం చేస్తామో చూస్తాడు స్వామి. అందుకే చెప్పాడండి, స్థితే మనసు సుస్వస్తే, నువ్వు నీ శరీరము మనసు నీకు అవకాశాలు అన్ని ఉన్నప్పుడు నువ్వు ఒక్కసారి నన్ను తలుచుకో. నువ్వు నీ ఒంటి మీద నీకు తెలివి లేదు, అందామంటే లేదు, చూద్దామంటే కళ్ళు కనపట్లేదు, మతి స్థిమితం ఉండట్లేదు, నీ గుడ్డలు కూడా నీ ఒంటి మీద సరిగా ఉంచుకోలేకపోతున్నావు, దారుణమైన స్థితిలో నువ్వు పడున్నావు, ఓ పాషాణలో ఉన్నావు, కొన ఊపిరితో ఉన్నావు. అప్పుడు నేను వస్తానయ్యా, నేను వచ్చి నేను నా దగ్గరుండి తీసుకెళ్ళి నా ఒడిలో చేర్చుకుంటాను. మరి భగవంతుడు చెప్పిన మాట నమ్ము, గురువులు చెప్పిన మాట విన్నాం, ఇంట్లో పెద్దలు చెప్పిన మాట విన్నాం. పోనీ నీ బుద్ధి ఎంతో వీళ్ళందరికన్నా నేను గొప్పవాడివి అనుకుంటావు కదా. మరి ఈ మార్గంలో ఒక్కసారి కూడా ఆలోచించడే ఏ జీవుడు కూడా, చైతన్యం ఉండి కూడా. అలాంటి వాడు ఎంత గొప్పవాడైతే మాత్రం విన్నైనా నిన్ను మాత్రం చేరుకోలేడు, ఎప్పటికీ చేరుకోలేడు, గ్యారంటీగా చెప్తున్నాను నేను అని చెప్తారు. చూసారా, అలా చెప్పేస్తున్నాడు ఈ ఈయన ప్రహ్లాదుడు. అంటే ఏమండి, మరి భగవంతుడికి ఏమీ అక్కర్లేదు అంటారు. మరి ఇవన్నీ చేస్తే అప్పుడు కదా నేను నిన్ను కాపాడుతాను, నువ్వు శరణు వేడు అంటే, మరి ఏదోటి నాకు చేస్తే అది ఇస్తాను అన్నట్టు అయిపోవట్లేదా అని అడ్డుగా వాదిస్తుంటారు. ఒక్కసారి నీకంత బలమైన కోరిక ఉంటే, ఒక్కసారి కూడా అడగడానికి నీ అహంకారం అడ్డు వస్తుంటే, మరి స్వామికి కూడా అదే, మరి అది కూడా ఆయన నియమం. నన్ను ఆశ్రయించిన వాడికే నేను చూస్తాను, నన్ను తలచిన నేను ఈ విశ్వానికి నేతను, నా వల్ల ఈ సకల జీవరాశులు నా వల్ల వచ్చాయి. కనీసం నీ ఉనికి ఏమిటో, నువ్వు ఎలా వచ్చావో, నీ మూల పదార్థం ఏంటో నువ్వు గుర్తించలేకపోతే ఎందుకు భగవంతుడు చూడాలండి చెప్పండి. అది అది చెప్తున్నారు. కావున భవదీయ దాస్యయోగం కృప చేయమనిన
ప్రణతుండైన ప్రహ్లాదుని వర్ణంబులకు మెచ్చి నిర్గుణుండైన హరి రోషం విడిచి ఇట్లనే. చూడండి, అంతే, ఫ్లాట్ అయిపోయాడు అంటారు చూసారా. ఇలా భక్తికి అలా పడిపోతాడండి స్వామి. ఆయన, నాయన నా దాస్యాన్ని నువ్వు స్వీకరించు తండ్రి, నేను మనస్ఫూర్తిగా నిన్ను వేడుకుంటున్నాను అని అనేసరికల్లా, కళ్యాణమూర్తి నీ దాస్యం చేసుకునే మహాభాగ్యాన్ని ప్రసాదించు తండ్రి అని ప్రణామం చేసిన ప్రహ్లాదుని సంస్థుతికి, ఆ స్థుతి కూడా గొప్ప కోసము, స్వార్థం కోసము అలా ఉండకూడదండి. స్వామి ఎంత కృతజ్ఞతగా చెప్తున్నాడు చూడండి. తండ్రి నా కోసం వచ్చావా, నా కోసం వచ్చా, నా కోసాన్ని కాదులే, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ నీ కర్తవ్యం కదా, నీ అవతార ప్రయోజనం కదా, అని చేత అలా వచ్చావు, మమ్మల్ని ఉద్ధరించావు. నేను దేనికి అర్హుని కాను, కాకపోయినా నాకు దర్శనం ఇచ్చావు, స్పర్శ కూడా కలిగించావు. నేను నీ సేవనే కోరుకుంటున్నాను, నీ తత్వాన్ని చిన్నప్పటి నుంచి ఎరిగిన వాడిని నేను. అది నాకు ఏ భయం లేదు. అస్సలు నీ మీద దృష్టి లేనటువంటి మూఢుల్ని కూడా నువ్వు రక్షించి చూడాలి తండ్రి అని వేడుకున్నాడు కదా. అది అసలు భయంకరమైంది సంసారం. ఆ సంసార భయం కూడా నాకు లేదు కానీ తండ్రి, కానీ ఇదిగో ఈ మూర్ఖులు ఉన్నారే, వీళ్ళని గురించి నాకు బాధ కలుగుతోంది అన్నాడు కదా. అని చెప్పి ఇదిగో అలాగా వేడుకున్నటువంటి ఆ ప్రహ్లాదుని సంస్కృతికి, ఆ స్థుతి సంస్కృతి అవ్వాలి, మంచిదై ఉండాలి. అంటే త్రికరణ శుద్ధిగా చేసినటువంటి స్థుతి అయి ఉండాలి. సంతోషించి భగవంతుడైన శ్రీహరి రోషం మాడి, వెంటనే రోషం పోయిందిటండి ఆయనకి. ప్రసన్నుడై నవ్వుతూ ఇలా అన్నాడు. అది అంటే అంటే ఎవరైనా సరే ప్రేమకు పడిపోవాల్సిందేనండి. అది నిష్కల్మషమైన ప్రేమై ఉండాలి, నిస్వార్థమైన ప్రేమై ఉండాలి, అవతల వాళ్ళకి శ్రేయస్సు కలిగించేదై ఉండాలి. అది త్రికరణ శుద్ధిగా కనుక నువ్వు ప్రేమ పడితే, ఆ ప్రేమకి లొంగని వాడు ప్రపంచంలో ఎవ్వడు ఉండడు. అయ్యో నేనింత ప్రేమ పడిపోతున్నాను, అవతల వాడు నా మీద ప్రేమ పడే, నేను ఇంత మనస్ఫూర్తిగా ఏదో హోల్ హార్టెడ్ గా నావన్నీ మొత్తం బట్టబయలు చేసి నా విషయాలని కష్టసుఖం చెప్పేస్తానే, అవతల వాడు అసలు ఏమీ చెప్పడే అంటే నువ్వు ఏదో ఒకటి ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉంటాం కనుక. ఇక్కడ ఈయనకి ప్రతిఫలం ఏం కావాలి, ఏమక్కర్లేదయ్యా, నీ సేవ చేసుకునే భాగ్యం నాకు అంతకన్నా కోరిక ఏం లేదు అనండి. మనకు తెలియకుండానే మన అన్ని కోరికలు తీర్చేస్తాడు స్వామి. అదే కదా స్వామి యొక్క గొప్పతనం. ఆయన మీద భారం పెడితే నీకేం కావాలో ఆయన తెలీదా? అమ్మకి తెలియదండి ఏ పిల్లవాడికి ఏది ఇష్టమో. తెలుస్తుందా తెలీదా తల్లికి? అది తెలియకపోతే మరి ఆ తల్లి ఆ బిడ్డలు ఇది కూడా మరి దురదృష్టం అనుకోవాలి. తెలియని తల్లి ఉండదు. అలాగే ఆ స్వామికి కూడా మనం అందరి ఇది తెలుసు. సంతోషించితి నీ చరిత్రమునకున్ సద్భద్రమోగాక నీ అంతర్వాంఛిత లాభమెల్లన్ కరుణాయత్తుండనై ఇత్యదన్ చింతన్ చెందకు భక్త కామదుండ నే సిద్ధంబు దుర్యోక్తుండన్ జంతు శ్రేణికి నిన్ను చూచినన్ పునర్జన్మంబులేదర్భక. ఆ స్వామి యొక్క దర్శన స్పర్శల చేతే ఈయనకి భగవత్ కైంకర్యాన్ని అనుగ్రహించినటువంటి స్వామి ఇంకా నేను ఏం చెప్తున్నాడో చూడండి. నాయన సంతోషించితే నీ చరిత్రమునకు. నాయన ప్రహ్లాద, నిన్ను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. నాకు నీ భక్తి తత్వానికి చరిత్రమునకు అని, చరిత్ర అంటే ఇక్కడ అసలు నీ నడవడి, అసలు నీ పద్ధతి చూస్తే నాకు చాలా సంతృప్తి కలిగిపోయిందయ్యా, ఆనందంగా ఉన్నాను. నీ భక్తి తత్వానికి భద్రము కలుగుతుంది, ఎవ్వరూ దిష్టి పెట్టకూడదు అంటాను చూసారా. ఎవరన్నా ఒక దీంట్లో చక్కగా ఉంటే అమ్మో ఎక్కడ దిష్టి తగులుతుందో అని ఆ తల్లి ఎదుగా కన్నయ్యకి 100 ఎన్ని వేల సార్లు దిష్టిలు తీస్తుంది. అలాగా ఒక వయసు మించినటువంటి దీంట్లో కనుక ఉంటే అలా దిష్టి తగులుతున్న భయపడినట్టు స్వామి అంటున్నాడు. నీ భక్తి తత్వాన్ని భద్రం కలుగుతుంది తండ్రి, ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. నీ అంతర్వాంఛిత లాభమెల్లన్ కరుణాయత్తుండనే ఇచ్చదన్. అయినా నువ్వు
నువ్వు కోరుకుంటున్నావు కదా, నా సేవను కదా నువ్వు కోరుకుంటున్నావు, నీకు శుభం కలుగుతుంది. నేను భక్తుల కోరికలు తీర్చేవాడినే కదా. నీ నీకే కాదు నాయన, ఎవ్వరు నన్ను ఆశ్రయించినా నా భక్త కోటికి నేను ఎప్పుడు వాళ్ళు ఎవరు ఏది ఎలా కోరుకుంటే అలాగ నేను ఇచ్చేవాడిని కదా. నీవు నీ మనసులో కోరుకున్న వరమును తప్పకుండా ప్రసాదిస్తాను. చింతన్ చెందకు, కరుణాయు కరుణాయత్తుండనైచదన్, చాలా ప్రేమగా ఇస్తాను నీ మీద. నీకు చింతన్ చెందకు, అసలు దిగులు పడకు నాయన, దిగులు పడకు, తప్పకుండా ఇస్తాను. నీ మనసులో కోరుకున్న వరమును తప్పకుండా ప్రసాదిస్తాను. భక్త కామదుండా, నేను నేను ఎలాంటి వాడిని చెప్పు? నేను అందరి భక్తుల యొక్క కోరికలు తీర్చేవాడినే కదా. నే సిద్ధంబు దుర్లోక్యుండున్, ఆ నేను తప్పకుండా ప్రసాదిస్తాను, దిగులు పడకు. నేను చూడ శక్యము కాని వాడిని. ఆ భక్త సిద్ధంబు దుర్లోకుండన్, నేను ఎవరికి, నన్ను చూడడానికి ఎవరికి శక్తి లేదు. నేను నిన్ను చూడాలి, నేను నీకు కన్ఫరెట్ చేయాలి కనుక ఇంతమంది చూస్తున్నారు. నన్ను ఎవరు చూడశక్యం కాని వాడిని నేను, నిజమే. కానీ నన్ను ఒకసారి చూస్తే చాలు. అది ఎవరైనా నీలాంటి వాడు ఒక్కసారి కనుక నన్ను దర్శించగలిగిన వాడు ఉంటాడే, వాడికి ఈ అలాంటి ప్రాణికోటికి అస్సలు పునరావృతి అనేది పునర్జన్మే ఉండదు నాయన. ఇంక అసలు నీకు మరు జన్మ లేనే లేదు. ఎందుకంటే నన్ను నువ్వు చూడగలిచావు, నేను నీకు చూసేటట్టు చేశాను నా కరుణతోటి. ఎందువల్ల? నేను ఎప్పుడండి తృప్తిగా ఉంటేనే కదా. ఒరే నీకు ఇవాళ ఏం కావాలో కదా, బా అమ్మ నేను కాలేజ్ ఫస్ట్ వచ్చేసాను నచ్చు, అంతేకాదు మంచి వినయ విధేయతలతో ఉంటాను అనుకోండి, ఆ తల్లిదండ్రులు పొంగిపోయి, ఒరి నా కనతండ్రి నీకు ఇవన్నీ కొని పెడతానమ్మా, నాకు ఇప్పుడు శక్తి లేదు కానీ నీకు ఎలా అయినా ఎప్పటికైనా ఇది కొంటానురా అని అంటారు ఆ తల్లిదండ్రులు. చూడండి, అలాగా నిన్ను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. నీ భక్తి తత్వం భద్రం కలుగుతుంది, నీకు శుభం కలగాలి, నేను అందరి కోరిక తీర్చే నీ మనసులో కోరుకున్న వరాన్ని తప్పకుండా ప్రసాదిస్తాను. ఏమీ దిగులు పడకు. కాతే నేను చూడశక్యం కాని వాడిని, నేను ఎవ్వరికి దర్శనం ఇవ్వలేను నాయన, ఎవ్వరు నన్ను చూడలేరు. ఎందుకంటే నిజమే, కానీ ఎవడైనా నీలాంటి వాడు ఒక్కసారి చూశాడు అనుకో, అంతే చాలు. ఆ దర్శనంతోటే చాలు, వాడికి పరమ పదమే, ఇంకా వాడికి పునర్జన్మ ఉండదు అని చెప్పాడు. అర్జునుడు లాంటి వాళ్ళు, ప్రహ్లాదు లాంటి వాడు, మహాయోగులు ఎంతో మంది దర్శించారు కదండి. వాళ్ళకి ఆ స్వామి తృప్తి పడాలి. ఆయన ముఖ ప్రీతి కోసం చేసేటువంటి, ఆయన ముఖ వికాసం కోసం చేసేటువంటి కైంకర్యంతో ఆయన ఎప్పుడూ తృప్తి పడిపోతాడు. అది కావాలి. సకల భావములను సాధులు విద్వాంసులు అఖిల భద్ర విభుండనైన నన్ను కోర్కులిమ్మటంచున్ కోరుదురు ఇచ్చదన్ కోరు ఎద్దైనన్ కుర్రా నీవు. రే బుడతా, అడగరా, అడుగు. నాకు ఇలా చాలా సంతోషంగా ఉంది నేను చూస్తుంటే, ఏది అడిగితే అడుగు ఇచ్చిస్తాను అన్నట్టుగా. బుడతా, ఒరే కుర్రా అంటున్నారు చూడండి ఎంత ప్రేమగా. ఒరే ఇల్లరారా, ఇట్లా పిలుతండి, ఇల్లరా ఇల్లరా, ఒరే డుంబు, ఒరే బండడా ఇల్లరా అని ముద్దుగా మనం ఎలా పిలుస్తాం చూడండి. అసలు ఆ పదాలు చూడండి, పతన గారు ఆయన అంత ముద్దులాడేశాడేమో ప్రహ్లాదుడిని, లేకపోతే ఇలాంటి పదాలు ఎందుకు వస్తాయండి. కుర్రా నువ్వు కోరు ఎద్దైనను ఇచ్చేస్తాను. ఇదిగో సకల భావములను సాధువులు విద్వాంసులు అఖిల భద్ర విభుండైన నన్ను కోర్కులు ఇమ్మటంచు కోరుదురు. ఇదిగో వాళ్ళు, నేను సకల శుభప్రదాతని, నన్ను సాధువులు విద్వాంసులు ఎన్నెన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు. వచ్చా, నువ్వు ఏదైనా కోరుకో, తప్పకుండా ఇచ్చేస్తాను తండ్రి హాయిగా ఏది అడగమ్మా ఇచ్చేస్తాను అని చెప్పి అంటున్నాడండి. అంతకన్నా భరోసా ఇంకేమిటండి కావాలి? కానీ ఆ ప్రహ్లాదులా ఉండగలగాలి కదా మనం. అది అమ్మ, నేను సకల శుభప్రదాతను, నన్ను సాధువులు విద్వాంసులు ఎన్నెన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు. వచ్చా, నువ్వేదైనా కోరుకో, తప్పకుండా ఇస్తాను అని
పరమేశ్వరుండు ప్రహ్లాదుని యందున్ గల సకామత్వంబున్ తెలియు కొరకు వంచించి ఇట్లా నతించిన అతడు నిష్కాముండైన ఏకాంతి గావునన్ కామంబు భక్తి యోగంబునకున్న అంతరాయం పని తలంచి ఇట్లనే ఉత్పత్తి మొదలు కామాద్యనుభవ అనుభవ ఆసక్తి గల నా కుంభరంబులిచ్చదనని వంచింపనేల సంసార బీజంబునకు హృదయ బంధకంబులైన కామంబులకు బెరచి ముముక్షుండనై క్షేమంబు కొరకు నే క్షేమంబు కొరకు నేమంబున నిన్ను చేరితిన్ కామంబులను ఇంద్రియంబులను మన శరీర ధైర్యంబులను మనీష ప్రాణ ధర్మంబులను లజ్జాస్మరణ లక్ష్మీ సత్య తేజో విశేషంబులను నశించు లోకంబులందు భృత్యులు అర్ధకాములై రాజులు సేవింతురు రాజులను ప్రయోజనంబులర్థించి భృత్యులకు అర్థంబుల సంగుదురు అవ్విధంబునన్ కాదు నాకు కామంబు లేదు నీకును ప్రయోజనంబు లేదు ప్రయోజనంబు లేదైనను దేవా వరదుండవయ్యదవే నిన్ కామంబులు వృద్ధి పొందని వరంబు కృపచేయుము కామంబులు విడిచిన పురుషుండు నీతోడ సమాన విభుండగు నరసింహ పరమాత్మ పురుషోత్తమ అని ప్రవణ పూర్వకంబుగా నమస్కరించిన హరి ఇట్లనియే చాలా వినయంగా ఆ నరసింహ పరమాత్మ పురుషోత్తమ అంటూ ఒక ప్రణవాన్ని ఆ అనుసంధానం చేస్తున్నట్టుగా అలాగ ప్రార్థించాట నాయన. అంటే కొన్ని కొన్ని తమాషా ఉంటాయి చూడండి. మనమైతే ఆయన అలా కోరుకోమని ఆయన్ని హైగా కోరుకుంటాం. ఏది కావంటే అప్పుడు మనకి ఎన్ని కోరికలు గుర్తొచ్చేస్తాయో తెలీదు. ఇది కొంటావా, అది కొంటావా, పోనీ ఇది చేసి పెడతావా, అది చేసి పెడతావా అంటూ చూడండి అసలు ఎంత ఇదిగా ఉంటుందో. ఆ స్వామి నాయన నీకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తాను రా, నీ మనసులో ఏది ఉంటే అది అడిగే అనేసరికి అప్పుడైనా మనం ఆ నిజంగా ఆ స్థిత ప్రజ్ఞత లేనివాడు ఏదైనా కోరేసుకుంటాడు. కానీ ప్రహ్లాదుడు చూడండి, తను ఏది కావాలని అనుకున్నాడో దాని మీద దృష్టి ఆయనకు పోలేదు. ఆ స్వామి కైంకర్యం చాలు అన్నాడు. మళ్ళీ అన్ని కోరికలు ఏది కావాలంటే అది ఇస్తాననేసరికి మనసు మారిపోలేదు చూడండి. ఆ స్థిర చిత్తం కావాలి మనకి. అది ఇప్పుడు నేను అడిగానయ్యా కోరికలు ఏది కోరుకుంటే అది ఇస్తాను, ఆ కోరికలకి ఏమన్నా హద్దు ఉందా? ఒకటి తీరేసరికి ఇంకోటి వస్తుంది, ఇంకోటి వేసరికి ఇంకోటి వస్తుంది. అలా కొన్నాళ్ళకి అవి కూడా దుఃఖకారకాలే కదా. నాకు అవేమీ అక్కర్లేదయ్యా, కాకపోతే నువ్వు అడిగావు కనుక నాకు నాకు అసలు కోరికలే వృద్ధి పొందకూడదు. నేను ఏదో ఒకటి కోరుకుంటా, ఆ కోరిక ఇంకా నాకు అది నశించేది అవ్వకూడదు. అలాంటి అది తీరేసరికి ఇంకోటి పుడుతూ ఉండకూడదు. అంచేత నాకు అలాంటి కోరికలు వద్దు. కామంబులు వృద్ధి పొందని వరంబు కృప చేయము. నాకు దాని మీద అది లేకపోతే నేను ఉండలేను అనేటువంటి ఈ తుచ్చమైనటువంటి అదే నా కోరికలు తీర్చేటువంటి వరాలను నేను కోరుకోను. దీన్ని దాటినటువంటి ఏదైనా ఉందేమో, కామంబులన్నీ కూడా విడిచేయాలి అటువంటి పురుషుడుగా అది నేను కోరుకుంటాను. నీతోడ సమాన విభవుండవు. ఒకవేళ ఈ కామాలన్నీ కనుక విడిచిపెడితే అదే సారూప్యము అదేంటి అక్కడికి పరంపదానికి వెళ్ళేసరికి స్వామితోటి ఆయనటువంటి రూపం ఆయనకు దగ్గర ఉండడం, ఆయన యొక్క లక్షణాలని రావడం, అలాంటి 4 రకాలైనటువంటివన్నీ కూడా మనకు కలుగుతాయి అని చెప్తారు. అలాగా ఈ కామం కనుక విడిచినటువంటి పురుషుడు అదిగో నీతో సమానంగా ఒక్క లక్ష్మీదేవే ఆయన వక్షస్థలం మీద ఉంటేనే ఆయన పరమపదనాథుడు అని తెలుస్తుంది తప్ప ఆ శ్రేయపతిత్వం ఒక్కటి వల్లే నువ్వు వేరుగా కనిపిస్తావు తప్ప అక్కడ నిత్యసూరులు కానీ ముక్తులు కానీ స్వామితో సమానమైనటువంటి రూప లావణ్యాలు రూపరేఖలు అన్ని కూడా కలిగి ఉంటారు అని చెప్తారు. చేత ఈ కామం విడిచిన పురుషుడు మాత్రమే అలా ఉంటాడు నరసింహ పరమాత్మ అని ప్రణవపూర్వకంగా నమస్కరించిన అటువంటి ప్రహ్లాద్కి హరి చెప్తున్నాడు. ఈ వచనానికి భావం చదువుకున్నాం. అని పరమేశ్వరుడు ప్రహ్లాదుడు కోరికలను
ప్రహ్లాదుడు కోరికలను జయించాడా లేదా అని పరీక్షించడం కోసం కపటంగా ఇలా సెలవిచ్చాడు. స్వామి కూడా చూడండి ఎన్ని మన మన బుద్ధి ఎట్లా ఉంటుందో, నిలకడగా ఉందో లేదో టెస్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఏమన్నా కోరికలతో వచ్చాడా, ఇలా భక్తిగా నటన చేస్తున్నాడు, నటనగా వచ్చిన రక్షిస్తాడు, ఆశ్రయిస్తే చాలు ఎలాగో రక్షిస్తాడు. కానీ అసలు వీడు నీ సేవ చాలు, నాకు ఇంకే ఒక్కలేదు అని చెప్తున్నాడు కదా ఈ చిన్న పిల్లాడు. అందులో మనసు ఏమన్నా అసలే చంచలమైంది, అందులో వయసు ముదిరిపోయే అనుభవాలు బుర్రకి కాస్త గుణపాఠాలు ఉంటే ఏమన్నా కొంచెం ఇదిగా అంటాడేమో. కానీ అంచేత వీడు అసలు కోరికలు జయించాడా లేదా అని పరీక్ష చేయడం కోసం కపటంగా ఇలా అన్నమాట. ఎవరు? స్వామి ఏది ఏది కావాలంటే అది కోరుకో ఇస్తాను. అయితే ప్రహ్లాదుడు జితేంద్రియుల్లో అగ్రగణ్యుడు. మొత్తం ఈ 11 ఇంద్రియాలని కూడా జయించినటువంటి వాడు కనుక భక్తి యోగానికి కోరికలు ఆటంకం అని నిశ్చయించుకొని, ఇదిగో జ్ఞానం ఎంతున్నా, కర్మయోగం ఎంత తెలిసినా ఆ భక్తి యోగానికి కోరికలు, ఆ భక్తి కనుక నిలబడాలంటే కోరికలు అనేవి అవి మనకి అవరోధాలు లాంటివి, అడ్డుగోడలు లాంటివి అని తెలుసుకున్నాడు, నిశ్చయించుకున్నాడు. స్వామితో ఇలా పలికాడు. ప్రభు, పుట్టుక నుంచి కామాది అనుభవాల్లో ఆసక్తి ఉన్న నాకు వరాలు ఇస్తానని పరీక్షిస్తున్నావా? సంసార బీజములైన కామములు హృదయ గ్రంథులు. ఇదిగో హృదయంలో ఉన్నటువంటి గ్రంథులన్నిట సంసార బీజాలు అంటే ఈ కామాలని వృద్ధి చేసేటువంటి ఒక అదేంటి విత్తనాలు లాంటివి. అటువంటి కాముకులకు భయపడి నేను మోక్షగామినై క్షేమాన్ని కోరి నియమవంతుడనై నీ సన్నిధికి వచ్చాను. ఇదిగో చూశాను నేను పుట్టిన మొదలు చూస్తున్నాను, ఇలా ఇటువంటి వాళ్ళని చూశాను. ఆ కాముకులకు నేను భయపడిపోయి నేను కూడా కామంతో వచ్చాను, కానీ మోక్షగామినై వచ్చానయ్యా, చాలా నియమవంతుడినై నీ సన్నిధికి వచ్చాను. కోరికలు, ఇంద్రియాలు, మనస్సు, శరీరము, ధైర్యము, బుద్ధి, ప్రాణము, ధర్మము, లజ్జ, స్మరణం, సిరి సంపదలు, తేజో విశేషాలు సమస్తము నశించేవే. ఇవన్నీ వీటిలో నశించిందే ఉంది. కోరికలు మనం మళ్ళీ చనిపోతాం, ఇదవుతాం. ఇంద్రియాలు, మనస్సు, శరీరము, ఈ ధైర్యం, బుద్ధి, ప్రాణం, ధర్మం, లజ్జ, స్మరణం, సిరి సంపదలు, తేజో విశేషాలు ఇవన్నీ కూడా తాత్కాలికమైన సుఖాన్ని ఇచ్చేవి. ఇవన్నీ కూడా ఒక నాటికి నశించేవే. ఇది సత్యం. లోకంలో సేవకులు ధనం కోసం రాజులు చేస్తారు. వీటిలో ఏదో అన్నిటి దీని మీద నేను స్థిరపడిపోయాను అని అనుకుంటే ఏదో కోరికతోటే స్థిరపడతావు తప్ప అది కొంతకాలం నీకు ఆనందాన్ని ఇస్తుంది, తర్వాత నశించుకుంది. ఇది చిన్న ఉదాహరణ చెప్తాను చూడు అన్నట్టుగా. ఓ రాజుగారు ఉంటారు, ఆ రాజుగారి దగ్గర సేవకులందరూ కూడా చాలా వినయంగా ఆయన ఏది చెప్తే అది ఆజ్ఞల్ని పాటిస్తూ ఉంటారు. ఎందువల్ల? ఆ రాజుగారి వల్లే వీళ్ళు పాపం బతుకుతున్నారు అన్నట్టు కృతజ్ఞతతో దీంతో. ఆ రాజు కూడా ఎందుకు వీళ్ళంత బాగా చూస్తారు? వీళ్ళు బాగా పనిచేయాలని, అంతే కదా. అంటే ఇద్దరు కూడా తమ తమ ప్రయోజనాల కోసమే ఆ సేవకులకి వీడికి కాస్త ఏదో పండక్కి ఒక 500 1000 రాజుగారు అయితే ఏవో ఆభరణాలు కూడా ఇచ్చేస్తారు అనుకోండి. అలా వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇంకా కాస్త భక్తి విశ్వాసాలతో పనిచేస్తారు అని చెప్పి ధనాలు అన్ని ఇచ్చి పోషిస్తూ ఉంటారు. ఇక్కడ నువ్వు కోరికలు తీరుస్తా అంటున్నావు, నేను అడిగేవాడిని, నువ్వు ఇచ్చేవాడివి. నువ్వు ఇచ్చే కోరికల వల్ల ప్రయోజనం నాకు లేదు, నాకు ఇచ్చినందువల్ల నీకు ఏం ప్రయోజనం లేదు, అంచేత నాకేమక్కర్లేదు. తండ్రి, నా విషయం ఆ విధంగా భావించకు. నేనేదో ప్రతిఫలం ఆశించి వచ్చిన వాడిని కాదు, నువ్వే కావాలని కోరుకున్నా, నీ సేవే కావాలని కోరుకున్నా. నాకే కోరిక లేదు, నా వల్ల ప్రయోజనము లేదు. అయినా నీవు నాకు వరప్రదానం చేయాలనుకుంటే కామములు వృద్ధి పొందని వరమును దయతో ప్రసాదించు. సరే, నువ్వేదన్నా నాకు వరప్రదానం చేయాలనుకుంటే ఏదైనా సరే ఇచ్చేస్తానంటున్నావు కదా, ఏదోటి ఇవ్వాల్సిందే అని పట్టుబడతావు అనుకో. ఆ కామములు వృద్ధి పొందనటువంటిది వరం ఏదన్నా ఉంటే చూడు, అది నాకు ప్రసాదించు. స్వామి, కామములు విడిచిన వాడు నీతో సమానమైన వైభవం పొందుతాడు అని ప్రహ్లాదుడు భక్తితో ప్రణవపూర్వకంగా నరసింహ, పరమాత్మ
పురుషోత్తమ అంటూ నమస్కరించాడు. అప్పుడు నరహరి ఇలా పలికాడు: నీ ఎట్టి సుజ్ఞాన నిపుణులే కాంతులు కోర్కులు నాయందున్ కోరనొల్లా అట్లైనన్ ప్రహ్లాద అసురేంద్ర భర్తవై సాగి మన్వంతర సమయమెల్ల నిఖిల భోగంబులు నీవు భోగింపుము కళ్యాణ బుద్ధి నా కథలు వినుము సకల భూతములందు సంపూర్ణుండవగు నన్ను యజ్ఞేశు నీ ఈశ్వరున్ ఆత్మ నిలిపి కర్మ చేయములెల్ల ఖండించి పూజనమాచరింపు ఈశ్వరార్పణముగా భోగముల నశించున్ పుణ్యంబు వ్రతములన్ పాప సంచయములు పాయు నిన్ను. చూడండి ఎంత కఠినమైన పరీక్ష పెట్టాడో స్వామి. ఇది ఎందుకు చెప్తున్నారు? అయితే ఆ ప్రహ్లాదుల్లా అన్ని వదిలేసి ఆ స్వామి సేవలో ఈ చిన్న గుంటడు ఇలా 5 ఏళ్ళ నుంచి అలా ఉన్నవాడికే ఆయన ఇస్తాడా, ఆయన పొందేటట్టు చేసుకుంటాడా అంటే, నువ్వు ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తావని, లేదు నాయన, నువ్వు హాయిగా భోగాలు అనిపించు, నువ్వు మహారాజులాగా ఉండు, ఈ ఈ ఈ ఇదేమిటి ఆ నేను నేను పిలిచే వరకు కూడా నువ్వు ఉండు, కానీ నువ్వు చేసే ప్రతి కర్మలో కూడా ఇది భగవదర్పణము అని ఏ పని చెయ్యి, అది నన్ను మర్చిపోకు. నేను ఎలాంటి వాడిని? యజ్ఞేశుడు ఈయనే, ఈశ్వరుడు నన్ను సంపూర్ణుడు, సర్వభూతములందు కూడా సంపూర్ణుడు అగు నన్ను, ఇదిగో నాకు వాళ్ళు వీళ్ళనేటువంటి భేదబుద్ధి లేదు కదా, నీకు తెలుసు కదా. నేను అందరినీ కూడా, సకల జీవరాశుల్ని కూడా, అంటే తిర్యాకులు అనుకోండి, ఇది అనుకోండి, అందరినీ కూడా నేను రక్షించిన వాడు అని నువ్వు నా జ్ఞానాన్ని, నా తత్వాన్ని ఎరిగిన వాడు కదా. సర్వభూతములందు సంపూర్ణుండనగు నన్ను యజ్ఞేశుడు, ఈశ్వరుడు, ఆత్మ ఆత్మలో నిలిపి కర్మ చేయములల్లను ఖండించి పూజనము ఆచరింపుము ఈశ్వరార్పణముగా. నువ్వు ఏది చెయ్యి, ఇది భగవదార్పణం అని అనుకుంటూ, నేనే నన్ను నియమించేవాడు ఆయనే, నన్ను నడిపించేవాడు ఆయనే. నేను సర్వకాల సర్వావస్థల్లో నేను చేసే ప్రతిదీ కూడా చక్కని శ్లోకం ఉంది కదా, నేను తిన్నది, నేను అన్నది, నేను విన్నది, నేను చేసేది అన్నీ కూడా మదర్పణం అని అనుకున్న. అక్కడ గీతలో ఆయన చెప్పాడు, నాది అని నాకు అర్పిస్తున్నాను అనుకోని, కానీ ఇక్కడ తవర్పణం, నీకే తండ్రి, నీకే ఇది నేను చేసే అంతగా ఇది కూడా నీదే అనుకుంటూ నాకు సమర్పించు. అప్పుడు భోగములు నశించున్, పుణ్యంబు వ్రతములన్ పాప సంచయములు అన్నీ కూడా, ఈ భోగాలు నశించిపోతాయి, పుణ్యం కూడా, వ్రతాలు, ఈ పాపాలు అన్నీ కూడా పోతాయి. పాపము పుణ్యం రెండూ కూడా పోయినప్పుడే నన్ను చేరగలవు. ప్రహ్లాద, నీ ఎట్టి సుజ్ఞాన నిపుణులు ఏకాంతులు కోర్కులు నాయందున్ కోరన్ వల్లరు. ఇదిగో నీలాంటి ఉన్నారే, నీలాంటి వాళ్ళు ఉన్నారు చూసావా, వాళ్ళు కూడా అంతేనయ్యా. నేను ఎన్నో ఇస్తా అని వెంటపడినా సరే అక్కర్లేదు అంటారు వాళ్ళు. నీ వంటి జ్ఞాన సంపన్నులు ఏకాంతవాసులు ఎటువంటి కోరిక కోరరు. అయినా కూడా నీవు దానవనాథుడవై మన్వంతర కాలము సకల భోగాలు అనుభవించు. నీకు ఇదిగో ఈ నిశాచర కులంలో నిన్ను నేను ఉద్భవింపచేశాను, అంచేత ఈ దానవనాథుడివై ఈ ఈ ఈ అసుర జాతికి నువ్వే ఆ నాయకుడవై ఈ మన్వంతర కాలము సకల భోగాలు కూడా అనుభవించు. శుభప్రదమైన బుద్ధితో ప్రహ్లాద, అట్లయినా ప్రహ్లాద అసురేంద్ర భర్తవై సాగి మన్వంతర సమయమెల్లా నిఖిల భోగంబులు నీవు భోగింపుము. నువ్వు ఈ నిశాచర కులాన్ని అంతటికి కూడా నువ్వే నాయకుడివి. అలా ఉండి ఈ మన్వంతర కాలము కూడా నువ్వు సకల భోగాలు కూడా అనుభవించు. శుభప్రదమైన బుద్ధితో మళ్ళీ ఆ భోగాల్లో పడిపోకు. మళ్ళీ నీవు ఎలా ఉండాలి? నిఖిల భోగంబులను నీవు భోగింపు, కళ్యాణ బుద్ధిని నా కథలు వినుము. అదిగో ఆ భోగాల్లో మళ్ళీ మునిగిపోయి మళ్ళీ పూర్వం అదిగో మూర్ఖులని చెప్పావు కదా, అలా నువ్వు అయిపోకు. ఏం చెప్తున్నారు? శుభప్రదమైన బుద్ధితో నా గాథలు వింటూ ఉండు. సర్వభూతాత్మకుడైన నన్ను
యజ్ఞేశ్వరునిగా ఈశ్వరునిగా తెలుసుకొని నాకు నేను చేసే యజ్ఞం అంటే ఏంటి, నేను చేసే ప్రతి పని కూడా ప్రతిదీ కూడా ఒక యజ్ఞం లాగా చేయాలండి అంటారు కదా అమ్మా. అంచేత నేనే ఆ భోక్తని కర్తని ప్రతిఫలాన్ని తీసుకునేవాడిని, అన్ని నేనే మంగళం అని నువ్వు పాడుకుందామా? గుర్తుంచుకో. ఓ సర్వభూత్వాత్మకుడునైన నన్ను యజ్ఞేశునుగా ఈశ్వరునుగా నేనే నియామకుడుగా అని నువ్వు తెలుసుకొని నన్ను తెలుసుకొని ఆత్మలో నిత్యం ఆరాధించు. కర్మ బంధాలు ఖండించి ఈశ్వరార్పణ బుద్ధితో నన్ను పూజించు. ఇదిగో ఈ కర్మ బంధాల్లో చిక్కుకుపోకు, ఈ సంసార బంధాల్లో వాటిని మనసు దాకా వెళ్ళెత్తి దాని మీద కాపీయం పెంచేసుకోకు, వీటిని ఎప్పటికప్పుడు ఖండించేసుకో. ఈశ్వరార్పణ బుద్ధితో ఏం చేస్తున్నా సరే ఆ భగవద్ అర్పణం అనుకుంటూ అలా నన్ను పూజించు. అప్పుడు అలా చేస్తే ఏమవుతావు, సుఖాలు అనుభవించడం చేత పూర్వ పుణ్యాలు వ్యయం అవుతూ ఉంటాయి. అదిగో నువ్వు అలా కనుక ఈశ్వరార్పణ బుద్ధితో మంచి పనులే చేస్తావు, కానీ దాన్ని వచ్చినటువంటి ఆ సుఖాలు అనుభవించడం చేత ఆ పూర్వ పుణ్యాలన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి. చూసారా ఎంత చక్కని మాట చెప్పారు స్వామి. నేను అన్ని మంచి కర్మలే ఈ ప్రహ్లాదం చేస్తున్నా, దాని వల్ల వచ్చినట్టు పుణ్యం కూడా తరిగిపోతూ ఉంటేనే కదా పూర్తి పుణ్యాలు రెండు పూర్తిగా పోయినప్పుడే స్వామిని చేరగలం. అదిగో నువ్వు ఆ సుఖాలు అనుభవిస్తుంటావు కదా, ఎలాంటి సుఖాలు అయి ఉండాలవి, ఈశ్వరార్పణంగా నువ్వు పొందేటువంటి ఆ సుఖాలు అనుభవిస్తూ ఉంటే ఆ పుణ్యాలన్నీ కూడా వ్యయం అవుతూ ఉంటాయి. నాయన భగవదర్పణం ఈ పుణ్యకార్యం అనుకుంటుంటే దాని నుంచి వచ్చే ప్రతిఫలం అంతా కూడా నాదవుతుంది. వ్రతాలు చేస్తడం వల్ల పాపాలు కూడా తొలగిపోతాయి. సరే, ఇంకా ప్రహ్లాదుడితో స్వామి చెప్పిన మా ఇంకేమన్నా రేపు ఏం చెప్తారో ఆలకిద్దాం రేపు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషాః గోబ్రాహ్మణేభ్య సుఖమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహిగుణాప్తే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.